పాండమిక్ అనేది అన్ని విధాలుగా మనకు అన్ని లెసన్స్ నేర్పించేసింది. అయితే పాండమిక్ అయిపోయింది, జనాలు అందరూ దాన్ని మర్చిపోయారు. ఎవ్రీబడి గాట్ బ్యాక్ టు దేర్ లైఫ్స్ అని చెప్పుకోవచ్చు, ఇంక్లూడింగ్ ట్రావెల్ ఇండస్ట్రీ. అయితే రీసెంట్గా మళ్ళీ ఈ ఫార్మాట్లో చేంజ్ వచ్చింది. లైక్ ద పహల్గామ్ అటాక్ గురించి తీసుకుంటే ఒక్కసారిగా అంటే టూరిస్ట్ ప్లేసెస్ కూడా సేఫ్ కాదు అన్న ఆలోచనలో పడ్డారు ప్రతి ట్రావెలర్ కూడా. సో ఈ ఇన్సిడెంట్ ఎలా ఎఫెక్ట్ చేసింది ట్రావెల్ ఇండస్ట్రీని? యాక్చువల్గా అండి లాస్ట్ పోస్ట్ పాండమిక్ ఇప్పటి వరకు అయితే మాకు ట్రావెల్ టూరిజం హాస్పిటాలిటీ ఏవియేషన్ ఇండస్ట్రీకి ఒక బ్యాడ్ హిట్ అంటూ ఏం రాలేదు. కానీ బికాస్ ఆఫ్ ఆపరేషన్స్ సింధూర్, సో నార్దర్న్ స్టేట్స్ ఆల్మోస్ట్ 27 ఎయిర్పోర్ట్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా గాట్ షట్ డౌన్ because of Operation Sindoor. Yes. So దానివల్ల నార్దర్న్ స్టేట్స్ లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్ విచ్ ఇస్ ఆల్రెడీ ఓవర్ క్రౌడెడ్ ఉండేది ఈ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు, అలాంటిది ఒకటేసారి స్టాప్ అయిపోయింది టూరిజం. దాని తర్వాత హిమాచల్ ఉండనియండి, పంజాబ్ ఉండనియండి, రాజస్థాన్ ఉండనియండి, సో ఆల్ ది స్టేట్స్ సడన్లీ గాట్ క్లోజ్డ్. సో పీపుల్ హూ హ్యావ్ ఆల్రెడీ బుక్డ్ ఇన్ అడ్వాన్స్ 2 months ముందు ఇవన్నీ అడ్వాన్స్ ప్లాన్ చేసుకున్నారు ఈ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్లో. అలాంటి వాళ్ళకు బుకింగ్స్ సడన్లీ ట్రావెల్ ప్లాన్స్ క్యాన్సిల్, ఫ్లైట్స్ ఫుల్ రీఫండ్స్ ఇచ్చాయి టు దీస్ డెస్టినేషన్స్ పీపుల్ హూ ఆల్రెడీ బుక్డ్. సో అది ఇట్స్ అ బిగ్ హిట్ ఫర్ ఎయిర్లైన్ ఇండస్ట్రీ. అపార్ట్ ఫ్రమ్ దట్ హోటల్స్కి, హోటల్స్ పోస్ట్ పాండమిక్ ఎంతైతే రికవర్ అయిందో మళ్ళీ పహల్గాం వల్ల మళ్ళీ హోటల్స్కి మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వచ్చే ఛాన్స్ పడింది. ఎందుకంటే ఒకటేసారి మీకు అన్ని స్టేట్స్లో అన్ని హోటల్స్ ఖాళీ ఉంటే ఎలా ఉంటుంది? సో హౌ మచ్ ఆఫ్ రెవెన్యూ a tour operator కానీ a hotelier will lose because of the shutdown. First industry to get hit for any calamity is travel అండి. సో ఒక ట్రావెల్ ఏజెంట్, ట్రావెల్ కంపెనీ, టూర్ ఆపరేటర్, హోటలియర్, ఎయిర్లైనర్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఈజ్ ది బిగ్గెస్ట్ మేజర్ హిట్స్. వాళ్ళకు మళ్ళీ రికవర్ అవ్వడం ఈజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే దేర్ ఆర్ ల్యాక్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ వచ్చినాయి పోస్ట్ పాండమిక్. ఎవ్వరు ఊహించని విధంగా ఎక్స్పాన్షన్ అయింది లాస్ట్ 5 yearsలో. ఎవ్వరు ఊహించని విధంగా జాబ్స్ టూరిజం ఇండస్ట్రీ క్రియేట్ చేసింది ఫర్ ఇండియా. ఎవ్వరు ఊహించని విధంగా రిసార్ట్స్ ఇవాల్వ్ అయినాయి, ఎవరు ఊహించని విధంగా విల్లాస్, క్యారవాన్స్. సో డైవర్స్ అండ్ గవర్నమెంట్ ఆల్సో, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ టూరిజం నౌ. సో ఇలాంటి సిచ్యువేషన్లో సడన్గా షట్ డౌన్ అన్నప్పుడు ఎంత ఇంపాక్ట్ పడుతుంది? రీఫండ్స్ ఆల్రెడీ వీ హ్యావ్ మేడ్ పేమెంట్స్ టు అవర్ హోటల్స్, వీ హ్యావ్ పేడ్ పేమెంట్స్ టు అవర్ వెండర్స్, వెహికల్ వెండర్స్. వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలంటే సచ్ ఎ వెరీ బిగ్ థింగ్ అండి. ఇమీడియట్గా లాస్ట్ మూమెంట్, రేపు ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇవాళ షట్ డౌన్. ఒక్కసారి బుకింగ్ అయినాక రీఫండ్స్ మేము అడగాలంటే హోటల్ ఇయర్స్ ఇయ్యరు. దే ఆర్ రిక్వెస్టింగ్ అస్, హోటలియర్స్, ట్రాన్స్పోర్టర్స్ ఆర్ రిక్వెస్టింగ్, సార్ కైండ్లీ యాజ్ దెమ్ టు పోస్ట్పోన్ ద ట్రిప్, వీ కెనాట్ రీఫండ్. అంత ఇబ్బంది అయిపోతుంది, వీ కెనాట్ రీఫండ్ సో మచ్ ఆఫ్ అమౌంట్స్. ఎంతమంది, ఒక్కొక్క హోటల్ ఎంతోమంది. సో వాళ్ళ రెవెన్యూ ఒకటిసారి పడిపోతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినిపోతుంది. సో ఫస్ట్ టైం దే వేర్ రిక్వెస్టింగ్ ట్రావెల్ కంపెనీస్ ఆస్క్ ద కస్టమర్స్ టు పోస్ట్పోన్. సో పోస్ట్పోన్ అవ్వాలన్నా కూడా ఎంతమంది పోస్ట్పోన్ చేసుకుంటారండి? హాలిడే టైం ప్రతి ఒక్కరికి ఒక టైం ఉంటుంది. బిజినెసెస్, జాబ్స్ అన్నీ వదులుకొని ప్లాన్ చేసుకుంటారు. ఆ ఉన్న 4-5 days ప్రాపర్గా ప్లాన్ చేసుకొని సడన్గా క్యాన్సిల్ అంటే, ఇమీడియట్గా పోస్ట్పోన్ అంటే, వెదర్ హీ విల్ ట్రావెల్ టు దట్ డెస్టినేషన్ అగైన్ ఈవెన్ ఇఫ్ ఐ గివ్ పోస్ట్పోన్మెంట్ అని అంటే ట్రావెల్ చేస్తారా? సో ఓన్లీ హార్డ్లీ 20-30% పీపుల్ హ్యావ్ పోస్ట్పోన్ టు ట్రావెల్ to other destinations. Okay. Rest 60-70% people are expecting refunds. So it is a very big impact for us at the major holiday season to travel, tourism and hospitality aviation industry. Got it. అలాగే సేమ్ దెబ్బ మీద దెబ్బలాగా ఈ హాలిడే సీజన్ అంతా కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ఒకటి, అండ్ అదర్ మీ స్టోరీస్ లైక్ కోవిడ్ మళ్ళీ సింగపూర్, థాయిలాండ్ లాంటి ప్లేసెస్లో కోవిడ్ మళ్ళీ
ఊపిరి పోసుకుందని ఇలా చాలా దెబ్బ మీద దెబ్బ పడ్డాయి ట్రావెల్ ఇండస్ట్రీకి అని చెప్పవచ్చు. అవునండి. సో దీన్ని ఇది ఎంత వర్స్ట్ హిట్ అయ్యింది? ఎయిర్ ఇండియా క్రాష్ నోబడి ఎక్స్పెక్టెడ్ అండి. ఎనీ ఎయిర్లైన్కి ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ ఫర్ ఎనీ ఎయిర్లైన్ టు టేక్ నెగటివ్ కమెంట్స్ అండి. ప్రతి ఒక్క ఎయిర్లైన్ ఒక గైడ్ లైన్స్ డీజీసీఏ కానీ గవర్నమెంట్ నామ్స్తో కానీ ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో ఇట్. ఒక గైడ్ లైన్స్ ఫాలో, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కానీ ఎవ్రీథింగ్ దే విల్ ఫాలో. దీనివల్ల కూడా పీపుల్ ఆర్ హ్యావింగ్ ఫియర్ టు ట్రావెల్ ఇన్ ఫ్లైట్స్. I don't want to travel in Boeings because it was a Boeing Dreamliner. So people mindset change cheyala. Now still people are traveling in flights. Kani there are few people I don't want to travel Boeing. Why? So it is not about Air India. They don't want to travel Boeing and any Boeing aircraft whichever airline is operating. అలాంటి మైండ్ సెట్ జనాల్లో వచ్చేస్తుంది. దానివల్ల ఏవియేషన్ ఇండస్ట్రీ ఇంపాక్ట్ అవుతుంది. 80% 90% లోడ్ ఫ్యాక్టర్ ఉండేది ఆల్మోస్ట్ 30% 40%కి క్యాన్సిలేషన్స్ వచ్చేసినాయి. ఐ డోంట్ వాంట్ టు ట్రావెల్, ఐ డోంట్ వాంట్ టు గో. ఫియర్. పహల్గామ్ అటాక్ కూడా అదే ఫియర్. సో అక్కడెక్కడో నార్త్లో వార్ జరుగుతూ ఉంటే పీపుల్ ఇన్ హైదరాబాద్ ఇన్ సౌత్ ఇండియా డోంట్ వాంట్ టు గో స్టెప్ ఇన్ టు ఎయిర్పోర్ట్స్. అక్కడ ఎవరైనా బాంబు పెడతారేమో. సో ఆ ఫియర్ అనేది ఇంట్లో నుంచి కూడా బయటికి అవట్లే. రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్స్ పబ్లిక్ ప్లేసెస్ హై అలర్ట్ లో పెట్టారు. సో ఆ ఫియర్ అనేది ఇట్ ఈస్ కిల్లింగ్ ట్రావెల్ ఇండస్ట్రీ. ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఇన్ హ్యూమన్ ఇస్ ఫియర్. ఆ ఫియర్ ఎప్పటి వరకు అయితే మనం క్లియర్ చేస్తామో ప్రతి ఒక్క ఇండస్ట్రీ విల్ ఇవాల్వ్ అండి. సో ద ఫస్ట్ ఇండస్ట్రీ విచ్ హిట్స్ ట్రావెల్. సో ఎలాంటి కెలామిటీ అయినా ట్రావెలే ఆగిపోతుంది. తో అంటే కెలామిటీస్ మాత్రమే కాదు, కొన్నిసార్లు ఫేక్ న్యూస్ వల్ల కూడా అవుతా ఉంటుంది. లైక్ దిస్ కోవిడ్ ఇన్ సింగపూర్ అండ్ థాయిలాండ్ ఇందాక మనం చెప్పుకున్నట్లు. సింగపూర్ అండ్ థాయిలాండ్ కమింగ్ టు సింగపూర్ యాక్చువల్గా హాంకాంగ్లో స్టార్ట్ అయిందండి. హాంకాంగ్లో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇట్స్ స్ప్రెడ్ ఓవర్ టు సింగపూర్, దెన్ స్లోలీ ఇన్ టు ఇండియా. కానీ దాని ఇంపాక్ట్ అంత లేదు. కానీ కోవిడ్ ఉంది అక్కడ ఎక్కడో, ఫియర్ అగైన్. సో దానివల్ల నేను ట్రావెల్ చేయను. సో ఐ డోంట్ వాంట్ టు గో ఫ్రమ్ సింగపూర్. ఎయిర్పోర్ట్స్లో స్ప్రెడ్, ఎయిర్పోర్ట్స్ త్రూ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి పీపుల్ డజంట్ వాంట్ టు గో త్రూ ఎయిర్పోర్ట్స్ టు ఇంటర్నేషనల్ ట్రావెల్. సో అట్లా కూడా ఆల్మోస్ట్ 10 to 15% ఆఫ్ ద ట్రావెల్ హెస్ స్టాప్డ్. Confirmed booking has stopped to travel companies. It is a very major hit for tour operators and travel companies at this peak time అండి. అయితే ఇవన్నిటి అంటే ఆల్రెడీ ఒక పాండమిక్ ని చూసి వచ్చిన ట్రావెల్ ఇండస్ట్రీ మరొక పాండమిక్ చూస్తుంది అని అంటున్నారు. మరి దీని అంటే తట్టుకుని నిలబడి అంటే ఆ గ్రాఫ్ అలా పోతుంది అన్నారు కాబట్టి ఈ పాండమిక్ ను కూడా తట్టుకుని ముందరికి ఎలా రాబోతుంది? అండి ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ 1.5 month నుంచి వీఆర్ ఫేసింగ్. మే మంత్ ఈజ్ సూపర్ బిజియెస్ట్ మంత్ ఫర్ ఎవ్రీ హోటల్ కానీ ట్రావెల్ కానీ ఏవియేషన్ కానీ. ఇట్ ఈస్ సూపర్ బిజీ మంత్. జూన్ మిడ్ వరకు అంటిల్ స్కూల్స్ ఓపెన్ ఈజ్ పీక్ సీజన్ ఫర్ అస్. కానీ స్లోలీ నేను ఏదైతే ఫియర్ అని చెప్పానో స్లోలీ టైం పడుతుందండి. సో హవెవర్ ఇప్పుడు మాన్సూన్ సీజన్ కాబట్టి కొద్దిగా ట్రావెల్ కూడా స్లో డౌన్ అవుతుంది. పీపుల్ హూ వాంట్స్ టు ట్రావెల్ ఆన్ లీజర్ బై రోడ్ ఆన్ దేర్ ఓన్ స్లోలీ పికప్ అవుతుంది. పోస్ట్ మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ కల్లా మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్. అండ్ ఫ్యూచర్ ఇఫ్ యూ సే ఫర్ ట్రావెల్ ఈజ్ ఆల్వేస్ గ్రీన్. పీపుల్ విల్ కీప్ ట్రావెలింగ్ అంటిల్, బికాస్ కోవిడ్ హ్యాస్ థాట్ మెనీ థింగ్స్. సో దానివల్ల కంపల్సరీ స్పెండ్ పవర్ అనేది పెరిగిపోయింది. ఎవ్రీ పర్సన్ మీరు 1,00,000 రూపాయలు సంపాదిస్తే 10,000 రూపీస్ పక్కకు పెడుతున్నారు. ఐ వాంట్ టు ట్రావెల్ నెక్స్ట్ 2 months. ఐ విల్ గో టు సింగపూర్. ఆఫ్టర్ 3 months ఐ విల్ గో టు థాయిలాండ్. ఆఫ్టర్ 3 months ఐ విల్ గో టు మాల్దీవ్స్. సో పీపుల్ ఆర్ ప్లానింగ్ ఇన్ దట్ వే. సో పీపుల్ వాంట్ టు స్పెండ్ దేర్ లైఫ్. సో అంటిల్ ఎప్పటి వరకు ఉంటామో మనకు తెలియదు అనే మైండ్ సెట్ క్రియేట్ చేసింది కోవిడ్. సో ట్రావెల్ విల్ ఆల్వేస్ ఫ్లరిష్ అండి. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇప్పుడు ఆఫ్ సీజన్ ట్రావెలింగ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. దీనివల్ల అటు ట్రావెలర్స్ కానీ ఇటు ట్రావెల్ ఇండస్ట్రీ కానీ ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది? ఆఫ్ సీజన్ ట్రావెల్ కంపారిటివ్లీ టు మేజర్ ట్రావెల్ మంత్స్
ఇప్పుడు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కంప్లీట్లీ రెయినీ సీజన్ ఇన్ ఏషియన్ కాంటినెంట్. సో ఇండియాలో మేజర్ ట్రావెల్ అనేది ఆల్మోస్ట్ 50%, 60% డౌన్ అయిపోతుందండి. పీపుల్ డోంట్ ట్రావెల్ ఇన్ దీస్ మంత్స్. ఓన్లీ ఆ రెస్ట్ 20-30% ఎవరైతే మాన్సూన్ లవర్స్ ఉంటారో, బేసిక్లీ హనీమూన్ కపుల్స్, న్యూ మ్యారీడ్ కపుల్స్, కొద్దిగా ఏజ్డ్ పీపుల్. నౌ ఉమెన్ గ్రూప్స్ ఆర్ గెటింగ్ ట్రెండ్. ఉమెన్ ట్రిప్స్ చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఉమెన్స్ ఇంకా జెంట్స్ కన్నా ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారు, ఉమెనే ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారు గ్రూప్స్లో. Yeah. సో కిటీ పార్టీస్ అని చెప్పేసి, సో కిటీస్ అని చెప్పేసి పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ లేడీస్ నౌ దే ఆర్ స్పెండింగ్ మనీ ఆన్ ట్రావెల్. సో ప్రతి కిటీ దే ఆర్ ప్లానింగ్ సమ్ బడ్జెట్. లెట్స్ గో కేరళ, లెట్స్ గో మాల్డీవ్స్, లెట్స్ గో సమ్, దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్. సో ఉమెన్ ఆర్ ది ఫ్యూచర్ ఫర్ ట్రావెల్ అండి. గ్రేట్ టు నో అండి, గ్రేట్ టు నో.